ఆ అధికార పార్టీ నేతకు ఈసారైనా కాలం కలిసొస్తుందా? ఆయన నిరీక్షణ ఫలిస్తుందా? పదవి విషయంలో రాష్ట్ర నేతలతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన నేతకి అవకాశం దక్కుతుందా అనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారిందట. ఇంతకీ ఎవరా నేత? అన్ని అర్హతలు ఉన్న ఆ నేతకి రాష్ట్ర స్థాయి పదవి ఎందుకు రావడం లేదు? మరి ఈసారైనా ఆ దిశగా ముందడుగు పడుతుందా? ధర్మపురి సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్గా డి శ్రీనివాస్ తనయుడిగా రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడు. తండ్రి హయాంలో కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగారు సంజయ్. అయితే రాజకీయ సమీకరణలు మారిపోవడంతో ఆయన కొన్నాళ్ల నుంచి మౌనమే వ్యూహంగా సాగుతున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే అది కాస్తా దక్కకపోవడంతో అప్పటి నుంచి కొంత స్తబ్దుగా ఉన్నారు. పార్టీలోనే కొనసాగుతున్నా అంటే ముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా సంజయ్ స్పీడ్ పెంచారని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలో బలపడుతూనే ఇటు లోకల్ గా కూడా పట్టు పెంచుకుంటున్నారని టాక్. ప్రజల్లో తన ఇమేజ్ ని పెంచుకునేలా కార్యక్రమాలు చేపట్టారు. గతంలో తనపై ఉన్న అభిప్రాయాలు మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరించడంతో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కాంగ్రెస్ సీనియర్లీ కలుపుకుని వెళుతున్నట్టు సమాచారం. మరోవైపు తన సొంత నియోజకవర్గంలో మరింత బలం పెంచుకోవడానికి మున్నూరు కాపు సంఘ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్నూరు కాపు సామాజిక వర్గం తనతోనే ఉందనే సంకేతమిచ్చారు. నిజామాబాద్ లోని మరో ప్రధాన సామాజిక వర్గం కూడా తన వెంటే ఉందని చెప్పేలా పలు కార్యక్రమాలు చేపట్టారు సంజయ్. ఇవన్నీ అలా ఉంచితే గత కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయి పదవి కోసం సంజయ్ వేచి చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం కోసం ఆయన తన వంతు కృషి చేశారు. తమకు ఎలాగైనా పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని నిరీక్షిస్తున్నారు. తన కష్టానికి తోడు తండ్రి ఇమేజ్ కూడా తోడవడంతో పదవి కోసం ఆరాటపడుతున్నట్టు సమాచారం. కానీ అధిష్టానం మాత్రం రేపు మాపు అని ఊరిస్తూ ఉండడంతో ఆయన అసహనంతో ఉన్నారట. ఇక సంజయ్ అనుచరులైతే తమ నాయకుడికి పదవి ఇవ్వాలి అంటూ రోడ్డెక్కుతున్నారు. 2 నెలల క్రితం నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆకాంక్షను అధిష్టానానికి గట్టిగానే తెలియపరిచారు. అటు సంజయ్ కూడా అసంతృప్తితో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేయనని చెప్పినప్పటికీ తాను అసంతృప్తిగానే ఉన్నాను అనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. తనకు పదవి రాకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నెలాఖరుకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఈసారైనా ఖచ్చితంగా సంజయ్కి పదవి ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈసారైనా ఆయనకు అదృష్టం కలిసొస్తుందా? అధిష్టానం అవకాశం ఇస్తుందా అన్నది వేచి చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.